బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామ జన సైనికులచే ఇంటింటికి జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసులు పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకొని అంగర గ్రామ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తోరాటి శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో సమకూర్చిన గాజు గ్లాసులు పవన్ కళ్యాణ్ చేసిన సంక్షేమం అభివృద్ధి పనులపై కరపత్రాలు పంపిణీ చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ప్రజా సంక్షేమం అభివృద్ధి గురించి ముద్రించిన కరపత్రాలు పంపిణీ చేస్తూ జన సైనికులు ప్రజలకు వివరించారు. ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా జనసేన పార్టీ స్థాపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ దిశగా అలుపెరగని పోరాటం చేశారని జన సైనికులు తోరాటి శ్రీనివాస్ దానేటి షరత్లు మీడియాకు వివరించారు. రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మారుమూల ఏజెన్సీ ప్రాంతాలు పర్యటించి రహదారులు, మంచినీటి సరఫరా పథకం వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారని కొనియాడారు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తామని జన సైనికులు మీడియా ముఖంగా తెలిపారు. జన సైనికులు పిల్ల బసవరాజు, కొమ్మిశెట్టి సూరిబాబు, నారాయణ స్వామి, కొంపెల్లి రాంబాబు శర్మ అధిక సంఖ్యలో జన సైనికులు పాల్గొన్నారు. అప్పుడు అందరూనే వాసు పట్టుకుని మాట్లాడమంటారా? పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన పార్టీ గుర్తు అయినటువంటి గాజు గ్లాసు ఇంటింటికి గాజు గ్లాసు చేసిన పనులు ఆశయాలు ఆయన ఆశయాలు కొట్టడానికి జై జనసేన, జై జై జనసేన. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గుర్తైనటువంటి గాజు గ్లాసుని ఇంటింటికి ప్రచారం చేస్తూ ఆయన ఆశయాల సాధన కోసం ఎంతో కృషి చేస్తూ ఆయన చేసిన కృషిలో మేము చేసే కృషి ఎంతో కాదని చెప్పడం జరుగుతుంది. ఆయన ఉచితంగా ఆయన సొంత సొమ్ముని ఈవేళ ప్రపంచంలో ఏ నాయకుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు సొంత సొమ్ముని ఆయన కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని ఖర్చు పెడుతూ ప్రజల సేవ చేసుకుంటూ వస్తున్నారు. ఆయనకు అనుగుణంగానే మేము కూడా ఆయన ఆశయాల సాధన కోసం ఎంతో కృషి చేయాలనే ఉద్దేశంతో మేము కూడా ఆయనకి చేదోడు వాదోడుగా ఉండాలి. మనం కూడా అందరం కూడా కలిసికట్టుగా ఉండి అటువంటి మనిషిని మనం ఇది చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు గాజు గ్లాసు ఆయన గుర్తున్నటువంటి గాజు గ్లాసుని పంచిపెట్టుకుంటా ఆయన చేసిన మంచి పనులు చెప్తా ఇలా చేశారని చెప్పి పాంప్లెట్ కొట్టించి పాంప్లెట్తో చెప్తా చేసుకుంటూ వస్తున్నాము. మాకు మా ఇన్ఛార్జ్ అయినటువంటి వేగుల లీలాకృష్ణ గారి సహకారం కూడా మీరు ఏం చేసినా నేను ఉంటాను వెనకాల, మీరు ఎదరనండి మేము ఉంటామని చెప్పేసి ఆయన సహకారం చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా మీరు మీ పార్టీ మాకు అనుకూలంగా ఉంది, మేము మీతో ఉంటాము, మీకు ఏ పనులు కావాల్సి మేము చేసి పెడతామని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. అందరికీ సంతోషం. ఇవాళ అన్ని అనుకూలంగా జరుగుతున్న గురించి సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ నుంచే కాకుండా సొంత నిధులతో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అవన్నీ కూడా చెప్తా మేము పేపర్ ఒక పాంప్లెట్ ప్రింట్ చేయడం జరిగింది. ఆ పాంప్లెట్ ఇచ్చుకుంటా మాకు గుర్తైనటువంటి పవన్ కళ్యాణ్ గారు గుర్తైనటువంటి గాజు గ్లాసులు కూడా ఇంటింటికి పెట్టి ఇచ్చి ప్రచారం చేసుకుంటూ వస్తున్నాం. ఇటువంటి ఆశయ సాధన కోసం పవన్ కళ్యాణ్ ఎంత కృషి చేస్తున్నారో అంత కృషి మేము కూడా తోడుంటామని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. జై జనసేన. అంగర గ్రామంలో ఈరోజు సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన పురస్కరించుకొని ఈరోజు అంగర గ్రామంలో ప్రతి ఇంటింటికి గాజు గ్లాసు ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క గుర్తున్నటువంటి గాజు గ్లాసులు అదేవిధంగా ఆయన చేసినటువంటి ఆయన ఆలోచనలను, ఆయన విధానాలను, ఆయన సిద్ధాంతాలను పార్టీ ఈరోజు ఆయన యొక్క 15 సంవత్సరాలు ఏ విధంగా ఒడిదుడుకులను ఏ విధంగా పార్టీ నడిపించారు, పార్టీలు ఎటువంటి కష్టాలు ఎదుర్కొంది, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరిగింది 100% స్ట్రైక్ రేట్ని ఏ విధంగా సాధించారు అనేది ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఆయన యొక్క విధానాన్ని, ఆయన యొక్క విషయ విజ్ఞాన ఆలోచనలు కూడా ఈరోజు ప్రజలకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యేలు చాలామంది ఉంటారు, కానీ తనకు వచ్చినటువంటి జీతాన్ని
అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఒక కార్యక్రమం కాదు, ఈరోజు చెప్పుకుంటే అనేక కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఆయన చేసేటువంటి ప్రతి పనిని కూడా ఈరోజు ప్రతి అబ్బాయికి తెలియాలి, ప్రతి పేదవాడికి తెలియాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క విధానం ఏంటి, ఆయన యొక్క ఏ విధానంతో రాజకీయాల్లోకి వచ్చారు, ఏ విధమైన రాజకీయాలు చేస్తున్నారు, ఈరోజు డబ్బు కోసం రాజకీయాల్లోకి వచ్చారా కాదు, సేవే లక్ష్యంగా, ప్రజలే ముఖ్యంగా, ప్రజలకు సేవ చేయడం లక్ష్యంగా వచ్చారు. కాబట్టి ఆయన మరి గుర్తున్నటువంటి గాజు గ్లాసులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మంచి పనులు, ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రతి ఇంటికి కూడా వివరించి జరుగుతుంది. ప్రతి పాంప్లెంట్ కూడా ఇచ్చి అందులో అనేక అంశాలను ప్రచురించడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క కార్యక్రమం ఈ వారం రోజులు